సేవ్ విశాఖపై ఇంటెలిజెన్స్ ఆరా. విశాఖపట్నంలో అధికార పార్టీ నేతల భూ కుంభకోణాలపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సేవ్ విశాఖ పేరిట చేపట్టిన ఆందోళనపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్టు సమాచారం. జగన్ ధర్నాపై విశాఖ వాసులు స్పందన తెలుసుకుని ఖచ్చితమైన నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించారు. దీంతో నిఘా విభాగం ప్రతిపక్ష నేత ఆందోళనపై చాలా లోతుగా ఆరా తీసినట్టు తెలుస్తుంది. మహాధర్నాకు హాజరైన ప్రజల వద్ద మఫ్టీలోని ఇంటెలిజెన్స్ పోలీసులు కుప్పి లాగారు. ఇందులో వెల్లడైన నిజాలు ప్రభుత్వంలో ఆందోళన కలిగిస్తున్నాయి. సేవ్ విశాఖ మహాధర్నాకు విశాఖ వాసులు స్వచ్ఛందంగా తరలివచ్చారని, భూ కుంభకోణాల్లో ప్రభుత్వం హస్తం ఉందని వారంతా బలంగా నమ్ముతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. బాబు కోటరీలో గుబులు పుట్టిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి సేవ్ విశాఖ మహాధర్నాను జగన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి విశాఖపట్నంలో హైప్ ప్రారంభమైంది. భూ కుంభకోణ బాధితులు వేలాది మంది ఉండటంతో వారంతా జగన్ ధర్నాపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు, భూ దాహానికి బలైన ప్రతి ఒక్కరూ జగన్ ధర్నాలో పాల్గొని తమ బాధను వెళ్లబుచ్చేందుకు ఆసక్తి చూపించారు. దీంతో జగన్ వైసీపీ నేతలు కూడా ఊహించని రీతిలో సేవ్ విశాఖ ధర్నాకు వేలాది మంది హాజరయ్యారు. జగన్ మహాధర్నా కారణంగా ఉక్కు నగరంలో ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి జరగబోయే నష్టాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు విశాఖలో జగన్ మహాధర్నాకు అనుమతి నిరాకరించాడు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ధర్నా నిర్వహించి తీరుతామని ప్రతిపక్ష నేత ప్రకటించడం, విశాఖ వాసులు కూడా ధర్నా పట్ల సానుకూలంగా ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో బాబు కాస్త వెనక్కి తగ్గాడు. విశాఖపట్నం ప్రతిష్ట ఏమైపోవాలి అనే డైలాగును ప్రయోగించలేదు. ధర్నా ద్వారా జగన్కు పెరిగే మైలేజ్ను వీలంత తగ్గించేందుకు ప్లాన్లు చేశాడు. జగన్ ధర్నా రోజునే టీడీపీ నేతల చేత సంకల్ప దీక్షల పేరిట బలవంతపు వేడుకలు నిర్వహించేందుకు ఒత్తిడి తెచ్చాడు. దీంతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని అందరూ ఊహించారు. అయితే జగన్ ధర్నా ముందు సర్కారు మొక్కుబడి దీక్షలు వెలవెలబోతాయని గ్రహించి జిల్లా టీడీపీ నేతలు వాటిని అంత సీరియస్గా తీసుకోలేదు. బాబు ఆందోళన చెందినట్టుగానే జగన్ సేవ్ విశాఖ ధర్నాకు సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగ సమాచారం ప్రభుత్వానికి చేదు విషయాలు వివరించింది. భూ కుంభకోణాలపై విశాఖ వాసుల్లో ఇంతటి ఆగ్రహం, అసహనం నెలకొని ఉన్నాయా అని అధికార పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఈ కుంభకోణాలు జిల్లాలో పార్టీకి ఎంత నష్టం కలిగిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. For more videos, please subscribe our channel.